తర్వాత మరొక ఏకపాత్రతోటి మన ముందుకు వస్తున్నారు ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ దుర్యోధనుడు. అవురా, ఈ రచన చమత్కృతి ఏమియో కాదు. ప్రకృతి సౌందర్యమును ధిక్కరించుచు పూర్వ సార్వభౌముడనైన నా మానసము సైతం ఆకర్షించుచున్నది. వీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరు వయ్యుడును? ఓయే మేరలవ్వరు, ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? ఓయే మేరలవ్వరు, ఇట్టటు నుండట కదంబే. నేనెంత భ్రమపడుతుంది, నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపచేయుచున్నవే ఈ సాలభంజికలు. ఆహా, ఏమి ఈ మైని విచిత్ర రూపకల్పన! మైని లోకోత్తర కళా కౌశలము అద్వితీయం, అపూర్వం. ఓ, సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది! వివిధ ఫలభరానక శాఖా శిఖా తరువర విరాజితం. రాజిత తరుష్కన్న సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమతల్లిక సంభాషణం. భాసుర పుష్పకృత్య శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమర ధమర కోమల జంఖార నినాద మేధురం. ఆహా ఆహా, మేధుర మధుకర ఘన ఘనాఘన శంఖా రత్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం. రమణీయ కోమల కలాపాలాప మంజుల దోహద ధూప ధూమంకుర సంకీర్ణము సంకీర్ణ నికుంజ పుంజ సుందరము. ఆహా, ఆరామ సౌకుమార్యము అత్యంత మనోహరం. దినదిన అనేక నూత్న రామరంజస్య మాన కౌరవ వంశవర్ధన మన ప్రబోధావహకు ఈ నిష్కుటము తక్కురులకు అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశం కాననే మయసభ అని సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఇందలి ఫలకుసుమజాలములను మహానందమును దర్శించుతున్నది. సంస్పర్శమాత్మ నూత్న చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారిపూర సంపూర్ణం. మందపవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదుల విస్తారాది శ్రావ్యం. కమల కోకన దాది నానావిధ జలకుసుమ రాగారుమిత దరీభాగం. ఆలోల బాల సేవాల జాల లాలిత జంఘమజ్జాల శంకావహం. గ్రేల్వాలంకృత బిషసూత్రపాలికా సందీపిత హంస హంసీ గణ విభూషితంబు. ఆహా, వర్ణనాతీతంబు. చూడని అది అపూర్వ రమణీయాకృతిని కల్పింపచేస్తున్నది. ఎందలి మధువారి పూరముల ఇంచుక గ్రోడి ఈ పరిసరముల ఒక్కింత విశ్రమించడం. ఇది మైలు రచన విశేషమా, లేక నేను భాగ్యుతుండనైతే? నిజంగా హాసం మముగాంచి ఎవరు నువ్వు పరివేశించగలేదు కదా. ఇచ్చట ఎవరు నువ్వు కానరారే? మరి ఈ సముడి ఎట నుండి వచ్చే? తెలిసినది. అతులిత మాయా రచనా సమర్థుడైన మయుండిట్లో ధ్వనించి యంత్రమును ఇందైనా నిర్మించి ఇచ్చేది. కనపడినది ఏమి? వివిధ మణి వికార కుడ్య భాగాంతర్గత ద్వారదేశమా? తత్సువర్ణ శాఖాపుర లిఖిత గారుత్మల వల్లి సముల్లసితమా? వల్లే సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా? మధ్య పల్లవ సంపుట అత్యంత బాసుర పుష్ప ఫల ప్రకారం పుష్పబల మకరంద రసచేవనాథ సమాగత షట్పద కేరవాల
జగన్నుత సభా భవనము పాండవుల అధీనమనుకుంటాయి. నిన్న మొన్నటి కనుక నిలవ నీడ లేకుండా పాండవులు దిగ్విజయముల నుంచి రాజసూయ మహత్తుల నిర్వహణమున సార్వభౌమ పదమును అలంకరించుటయ. అభిమానదల్లకు భూవర్లెల్లరూ వస్తువాహనాది నానా విధోపాయనములను నడిపించి గౌరవించుటయ. ఏ లోకములలో పడి ఉండినా మైహతగుండు దుర్యోగాలిత భోజమానమ్మకు ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయ. పాండవుల అంజగను దుర్నిరీక్షణలై విజృంభించుటయ. ఇది అంతయు కనులార గాంచుచు సుక్షత్రియ సంజాతులకు ఈ సుయోధన సార్వభౌముడా సహించి ఓడకుండుట. నా సమక్షమున ఊరుడు పేరు లేని ధర్మజులకు నా సామంతులెల్లరూ రూపాయనములను అర్పించి పరస్పర శిరక్కోటిల సంఘర్షణమును నిలిన వజ్రమణి మయూకములు భూపతికి నొత్త శోభను ఆపాదించి రత్నగర్భనామమును సార్థక పడిన సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుట నా కోమానము కదా. దుర్మదమ్మున ధర్మజుండు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీరుండై సార్వభౌముని సమక్షమున జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా యథేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయా. యోచించిన కొలది మనంబుల పట్టరాని క్రోధము వెళ్ళి విరిచి దుర్భరం పగుతున్నది. ఇంకా ఇచ్చట నిలువదాల, ఇంకా ఇచ్చట నిలువదాల. అదే ఆ కల్పడి ద్వారం అందే నిశ్చమించదా. అపరాధజనుల పరిహాసధ్వని. ఆహా, పాంచాలి పరిహాసము చేయుచుంటివా? మంచిది. నేటి కాలమునకి ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైర వెంకటాట్టహాస విస్ఫారిత భృగుడి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల. కృత పరిహాసమానముల ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేఖన పరిభోములకు తలయొగ్గి జీవించుటయా. సప్తసాగర వేళావలయత వసుంధరావలయమునకల్లా ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపమున ఛంద శాసననరేలా రాదు. రాయికి రాజన్య చూడము ఎవరికి హేమగు దుర్మరణ అంగీకరించి జీవించి మానిని పరిహాస పంట కలంకిత జీవనమనే మరి ఉండే దుర్భరంపై ఏం చేయ మహాగజేంద్రమ్మ మార్గంలో దంచున్న కుక్కలన్నీ మరుగుట్టలేదు. నేను ఎన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకుందామన్నాను. ఈ వార్త ఎట్లేని లోకమున వెళ్ళడు కాక మాన నిరర్థకముగా దురర్థ ప్రతిభాకులు లోకులు అనేక విధములు తలంపక మాన. అటు పిమ్మట నన్ను సందేహింపకను మాన. ఈ అవమానము సుయోధన సార్వభౌముని జీవితమున కలంకం ఏర్పరుచుకొనుక మానదు. అపచయంబుని జీవించి ఉండటంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకము, మరణము శ్రేయోదాయకం. మరణానంతరమునైనా ఈ సడి తప్పున మానిని పరిహాస పాత్రుండగు మానవపతి జీవిత చరిత్రము రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదు. కావున సర్వ విధముల మరణము గర్హితము జీవించి ఉంటుంది. పరనారి పరిహాస పంట కలంకిత జీవనమని ఎండే దుర్భరంబే. అచేతనముకు భూపరాగమ పాదహత్యం సైపం జాలకి మానవుని మూర్ధం అధిరోహించి తన పగలు తీర్చుకొనుచుండా సచేతుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను
తోడుది అనరించిన అవజ్ఞకు ప్రతీకారము కావించి నా పౌరుషమును స్థిరపరచుకొనదాలని నా అవమానములకన్నిటికీ కారణమైనంత మైసభ్యం, నా క్రోధములకు మునిగిపట్టనిది ఆ మైసభే కదా. తుదకు నా జీవితమున విషమ స్థితిని అత్యున్నత చేసినది ఆ మైసభయే కదా. తొట్టుతొలుత ఈ రాజస్వయమే లేకుండా ఇంతటి ఇట్టిపాటు పుట్టనే పుట్టి ఉండదు కదా. ధర్మజ రాజస్వయము శిరోధన సార్వభౌమున అభిమాన పుష్పవన నిర్మూలన వరకు విషమాయి సదృష్టమైనది. దురాత్ములు, యుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాశక్తులు నాకు పాండవ హతకులు పిలిచినంత రాజస్వయాధరముల కలగలేదు. నాకేనా పాడు సభ సందర్శనించి అంకురించు. నేనేలా అందరితో తిరగవచ్చు ఆ వాక్యములకు అవమానములకు లోను కావాలి. లోనైతే ఆ సమయమున ఆ పాపిష్టి పంచాలి నన్నేలా నిష్కారణముగా పరిహసించమలే. ఆహా, తెలిసినది. ఆ రాజశీయమునకు మూలమై కుటిలాపాయమైండుట నిశ్చయము, నిర్వివాదము. ఎంతటి మోసము, ఎంతటి దుర్నకము, ఎంతటి కౌటిల్యము! ఓరారి పాపిష్ఠులారా, పాండు భూపాల గర్భ భారభూతులారా! ఏమి నా గురు అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునైన గణింపక, సార్వభౌమ పదములైన తలంపక నేనెట్టి అవ్యక్త ఆలోచన మనబడి కొట్టుకొనిచున్నాను. నవఖండ భూమండలాధిప ముఖట తటగట్ట మణిక్రిని నిరంతర నీరాజిత నిజపాద పంకేలా ఉన్నానై. సింధు రాష్ట్ర హిందుస్థాయి ప్రవేశిత వసుంధర భారతోహన్ననై. పరరాజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనై, అభిమాన ధనుండనై, దుర్నిరీక్షణుండనై, 14 భూణము లెక్కపెట్టున నత్తి వచ్చిన నిక్కడం పొందాలు ప్రచండ ప్రతాప ప్రతిభా ఉపాస్తులకు 100 సోదరుల కగ్గిరుకుంటున్నాయి. చండతర పరాక్రమోజ్వలమై, దిగంత విశ్రాంత సత్యస్వామిలుతున్నాయి. అభిమానం వల్లనే వంచీకృతమై, మాననీయమై, నిష్కలంకమై జగంబునన్ పేరెన్నికనుగా సుక్షత్రియ వంశమునందు జనించి అనేక క్షౌహిణి సమూహములకు అధినాథులకు నాకు ఈ ప్రపంచమున అయ్యది అసాధ్యమో అయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ పురమును భస్మీపడము కాబట్టి ఆ పాపిష్టి పంచాలని ఎత్తరాని మహోన్నత ముఖ్యత నా గురువు మనకు కారణమైన సభను ఒరే దురత్మ పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుడనియు బంధగుండనియు మేధ మిక్కిలమేటి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండనియు నేను పరంపరెట్లే. అప్పుడే దుర్మద అంధత్వము కన్నులకు ఎగదట్టిన, అప్పుడే యుక్త వివేచన జ్ఞానము నశించిన. అవునులే, అల్పపు సిరి కన్నుల గానమిచ్చిన ఎట్టట్టులో ఒక రాజసూయము నిర్వహించింది కదా అని కన్నుల మిన్నును కానుకున్నారే. ఈ దుర్యోధన క్రోధాగ్నికి దూది పొంగుల కాకపోవునా మీ గుర్తొచ్చాను. ఈ సుయోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రహములకు పానీయములు కాకపోవడా నీ కమస్త రక్త ప్రవాహంలో ఓరి రాజకుల పంచముల మిమ్మల్ని ఇంద్రప్రస్థ పొలంబున నిర్వహించిన నేను సుయోధనుడను. మే కట్టుకుట్టములు సైతం ఉండలాగించి నట్టడుల గుట్టల పాలు గావించి చెట్టులను పట్టిపోకున్నా నేను రాజరాజునేనా. నిండు సభా మధ్యన సకల రాజు సమక్షమున ఒకే సమేతముగా నే మానమారడిగో చేయకుండా ఈ భూమండలమున నిత్యను దుర్యోధన చక్రవర్తి అని పిలిపించుకొందునే. పాండవంకుర మారణ హోమమునకై హృదయ గుండమున క్రోధాగ్ని
ఏమి కర్తవ్యం, ఏమి కర్తవ్యం? ఇంకా నువ్వు కర్తవ్యాలు కర్తవ్య విచారణ లేదు, పుణ్యపాప విముక్తత లేదు, కీర్తనకీర్తులు లేవు, భయము లేదు, భక్తి లేదు, పాండవేయ ప్రకల్పత నిష్ఠుర పరిభవ త్రిశూలాత్యజిత గౌరవ మన కంఠీరావు యథాచ వ్యవహారముల అప్రమత్త వృత్తి నిరాటకముగా విజృంభించి చేరవలసినది. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం. పాండవ పట్ట మహిషీదారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యం. అనంతర ఆచరణీయము పాండు భూపాల కులాన్మూలనము. అనంతర ఆచరణీయము కులాన్మూలనము. ఎల్ఎస్ఆర్కే చాలా అద్భుతంగా దుర్యోధనుడిని ఆవిష్కరించాడు.